బీజేపీ ఎందుకు డౌట్ వస్తుంది? గతంలో చాలా చేసిర్రు, దొరికిర్రు. కానీ బీజేపీ హయాంలో ఎన్ని దాడులు జరిగినా ఒక్కదానికి విచారణ జరిగేది, దోషులకు శిక్షలు పడే. వాట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ దాట్? వీళ్ళు ఎప్పుడైతే ఆ దేశాలకు వేసి వస్తారో ఇమ్మీడియట్గా దాడులు జరుగుతాయి. వాజ్పేయి గారు సంజౌతా ట్రైన్ పట్టుకొని పోయిండు. ఇది సంజౌతా అంటేనే దోస్తీ అని అర్థం, ఓకే, హిందీలో. సో ఎవరితోటి కలిసి వచ్చిండు? ముషరఫ్ తోటి కలిసేసి వచ్చిండు. కలిసేసి వచ్చిన వారం రోజులకే కార్గిల్ యుద్ధం అవుతుంది. మోడీ గారు ఇన్నిసార్లు చైనాకు వేసి వస్తాడు, రాగానే ఆడ బార్డర్లో చైనా ఆర్మీ ఏదో గొడవ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ యొక్క చైనా మ్యాప్లో అరుణాచల్ మా దేశందే అని వాళ్ళ మ్యాప్లో పెట్టుకుంటే సపోర్ట్ చేయడు మోడీ. బార్డర్లో ఆ యొక్క బార్డర్ చుట్టూ మొత్తం వాళ్ళ ఆర్మీ పోస్టులు పెట్టి అక్కడ విలేజ్లు కడుతుంటే సపోర్ట్ చేయడు మోడీ. అర్థమైందా? ఇంకా విదేశాంగ శాఖ మంత్రి ఏమంటాడు? అంత పెద్ద దేశం అండి, అంత పెద్ద ఎకానమీ, మనం ఎట్లా కొట్లాడతామంటాడు. మరి కాంగ్రెస్ అట్లా అనలేదే, అంత పెద్ద బ్రిటిష్ వద్దని మేము ఎట్లా కొట్లాడతామని. అంటే దీస్ బ్రెయిన్లెస్ ఫెల్లోస్. అర్థమైందా? ఆ క్రమంలో పాకిస్తాన్ తోటి వీళ్ళే చేయించవచ్చు, ఎవడికి తెలుసు. అర్థమైందా? అప్పుడు ఏమన్నాడు? సర్జికల్ స్ట్రైక్స్ చేసినామన్నాడు. ఏది బాలాకోట్ అది, ఓకే. సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే పాకిస్తాన్ ఆర్మీ రిలీజ్ చేసింది వీడియోలు. ఏది? వీళ్ళు మధ్యలో పోయినరు, ఆ యొక్క అడవిలేసి వచ్చిండ్రు, ఆ లోపల వాళ్ళ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ అలర్ట్ అయింది, కాగానే ఇక మళ్ళీ బ్యాక్ వచ్చేసారు, ఓకే. అర్థమైందా? ఆ లోపల ఏమైంది? ఒకటి పడిపోయాడు, ఆయన పేరుని మర్చిపోయింది, ఓకే. ఒక మన ఆర్మీకి చెందిన. మళ్ళీ ట్రంప్ తోటి ఫోన్ చేయిస్తే అప్పుడు విడుదల చేశారు, ఓకే. సో ఆ క్రమంలో వాళ్ళు రిలీజ్ చేశారు ఫోటోలు, అడవిలో వేసేసి వచ్చారు. వీళ్ళు ఏమంటారు? యొక్క మేఘాలు ఫోటోలు రిలీజ్ చేయమని మనం అడిగినాం, వీడియోలో ఫోటోలు. అంటే మేఘాలు అడ్డం వచ్చినాయి అని చెప్తున్నాడు. ఫోటో తీయడానికి మేఘాలు అడ్డం వస్తే మరి బాంబులు వేయడానికి మేఘాలు అడ్డం రాలేదా? అంటే దాన్ని కూడా కరెక్ట్ ఎన్నికల ముందు చేసారు, పొలిటికల్ గెయిన్ కోసం వాడుకున్నారు. అంటే ఏమంటున్నా? పాకిస్తాన్ తోటి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ చేయించినా మనం ఆశ్చర్యపోవద్దు అని చెప్తున్నా, చైనా తోటి చేయించినా ఆశ్చర్యపోవద్దు అని చెప్తున్నా. అది కాకుండా విత్ ఇన్ ద భారతదేశంలో ఎన్ని దాడులేనాయో అన్ని కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడైనా, లేకపోతే ఇప్పుడు బీజేపీ వచ్చినాకైనా, ఏది అందులో ఒకటి రెండు పాకిస్తాన్తో జెన్యున్గా అయినాయి, ఆ స్వతంత్రం వచ్చే కొత్తలు అయినాయేమో. కానీ మిగిలిన అన్ని దాదాపు ఇంక్లూడింగ్ పాకిస్తాన్, చైనాతో కూడా ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ చేయించి ఉంటాడు. అర్థమైందా? ఎందుకంటే వానికి హిందువులను కొట్టాలే, దీన్ని ఆసరాగా చేసుకొని 10% ఉన్న ముస్లింలు కొట్టారని ప్రచారం చేసి దీన్ని పొలిటికల్ గెయిన్కు వాడుకోవాలి. కాదు అయితే చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో పార్లమెంట్ మీద దాడి జరిగింది, అది కూడా వాజ్పేయి ఈ బీజేపీ పాలనలోనే జరిగింది. కానీ విచారణ కాంగ్రెస్ ప్రభుత్వం మారినాక కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ నిష్పక్షపాతంగా విచారణ చేసి అఫ్జల్ గురి అనే ఆయనకి ఉరిదీసింది, రైట్. అట్లనే ముంబై దాడులు జరిగింది. ముంబై దాడులు జరిగితే అది అప్పుడే అందరినీ చంపేశారు, ఒక్కడు మిగిలిండు కసబ్ అంటాడు, వానికి కూడా ఉరి శిక్ష వేసింది, రైట్. ఆ యొక్క దిల్షునార్ దాడులు, బాంబు దాడులు పెట్టిన వానికి భక్తులు అంటోని నేపాల్లో వారిపోతుంటే వానికి శిక్షలు వేసింది. కానీ అదే బీజేపీ ఆయనలో వాళ్ళు కాందహార్లో ఒక ఫ్లైట్ హైజాక్ చేశారు మనది. ఎందుకంటే 3 తీవ్రవాదులను అరెస్ట్ చేసి లోపల పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని ఇడిపిమని ఈ వాజ్పేయి గారి టైంలో వాళ్ళు ఫ్లైట్ని హైజాక్ చేశారు ఇక్కడ కాందహార్లో, ఆఫ్ఘనిస్తాన్లో. చేస్తే ఏం చేసిండు ఈ వాజ్పేయి గారు? 3 తీసుకొని అప్పచెప్పొచ్చాడు. ఆ 3 పోయి మళ్ళీ కొత్త వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ పిఓకేలా మళ్ళీ దిల్షునార్ దాడులు ఇవన్నీ చేయించారు. అంటే ఇక్కడ చూడండి, వాడు కాంగ్రెస్ అంటాడు, కాంగ్రెస్ ఏమో ఇట్లా చేస్తుంది, దేశానికి కావాల్సిన నిర్మిస్తుంది, ఆ నిర్మించే వాటిలో హిందువులే పనిచేసే వాళ్ళు ఉన్నారు, హిందువులే వాటి లబ్ధి చేకూరుతున్నారు, నవోదయ విద్యాలయాలు, ఐఐటీలు, ఇంకా ఇంకోటి ఈ యొక్క సెక్యూరిటీ సంబంధించి ఎన్ఐఏ ఎవరు పెట్టారు? కాంగ్రెస్ పెట్టింది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఎవరు పెట్టారు? కాంగ్రెస్ పెట్టింది. మొట్టమొదటి ఫస్ట్ న్యూక్లియర్ వెపన్ తయారు చేసింది ఎవరు? కాంగ్రెస్ చేసింది. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పెట్టింది. అంటే దేశాన్ని రక్షించే అన్ని వ్యవస్థలను ఎవరు ఏర్పాటు చేశారు? జలంతర్గాములను అన్నింటినీ కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. అయినా వాడు కాంగ్రెస్ అంటాడు. కానీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి, హిందూ ముస్లిం సెంటిమెంట్ రేపడానికి ఇప్పుడు కూడా చేస్తుంది ఎవరు? వీళ్ళే, ఈ బీజేపీ ఆర్ఎస్లే, అవునా కదా? కాబట్టి ఇందులో నేనేమంటున్నా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషుల శిక్షలే. మేము నమ్ముతాం దీన్ని సెంటిమెంట్గా వాడుకుంటా, నీ ఫెయిల్యూర్స్ నుంచి ప్రజల దృష్టి మరల్చి దీన్ని ఓటు బ్యాంకు మలుచుకుంటా అంటే కలవదు అట్లా. ఇప్పుడు ఈ వక్ఫ్ తెచ్చినావు కదా, దీనికి నిరసన వస్తుందని చెప్పి నువ్వు ప్రజల దృష్టి మరల్చడానికి నువ్వే చేయిస్తున్నావా? తెలియదు, ఓకే. అందుకే అంటున్నా, విచారణ జరిగి దోషులకు శిక్షలు ఇవ్వడన్నంత వరకు, ఓకే, తప్పకుండా నువ్వు చేస్తలేవంటే నువ్వే చేయిస్తున్నట్లు లెక్క.